హాయ్ అండి. ఏంటండి అసలే ఈ ఎండల్లో చస్తుంటే ఈ ఆవకాయలు ఏంట్రా బాబు అనుకుంటున్నారా? అలా అనుకోకుండా కొద్దిగా వెరైటీగా ఈ ఆవకాయలు ట్రై చేయండి. ఏంటంటారా? క్యారెట్, దొండకాయ, దోసకాయ ఆవకాయ, ఇంకొకటి పచ్చిమిరపకాయ ఆవకాయ. నిజంగా అత్త అంటుంటే ఏంటో అనుకున్నాను కానీ వీటితో కూడా ఆవకాయ పెడతారు అనుకున్నాను కానీ పెట్టేవి నిజంగా చాలా బాగున్నాయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేసేసి త్వరగా నేర్చేసుకుని చేసేసేసి నాకు కూడా కామెంట్లు పెట్టేసేయండి ఎలా ఉన్నాయో ఏంటో. దానికి మనం ఏం చేయాలంటే క్యారెట్, దోసకాయ, దొండకాయ ఇలాగా కట్ చేసుకుని కొంచెం ప్లేట్లో వేసి ఆరబెట్టుకోవాలన్నమాట. అంటే అందులో కొంచెం తడి అది ఉంటుంది కదండి, మామూలు మనకి ఇంట్లో ఉండే ఫ్యాన్ గాలి సరిపోతుంది. అంటే పచ్చిమిరపకాయలు కూడా ఇలాగా ఆరబెట్టేసుకోవాలి. ఇవి ఆరేలోపు దాంట్లో ఒకటి పడేయాలి కదా, దానికి ఏంటో చూసేద్దాం. అదేంటి అంటే ఇలాగా ఆవాలు, 2 స్పూన్లు ఆవాలు అండ్ అందులోనే కొంచెం మెంతులు, ఇవి బాగా వేయించేసేసి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను ఎలా వేయించాలి ఏంటి, మళ్ళీ డౌట్స్ అక్కర్లేదు. బాగా వేయించేసేసి ఇవి చూసారు కదా, ఇలా వేయించేయాలన్నమాట. ఇలా ఎర్రగా మాడిపోయేలాగా, మనం మాడిపోతున్నాం చూసారు ఎండలుగా అలాగనమాట. అలా మాడిపోయేలాగా బాగా వేయించేసేసి కొంచెం కలర్ మారాక దాన్ని పక్కన పెట్టేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఏ కలర్లోకి రావాలి ఏంటి అనేది. దాన్ని ఇలాగ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2-3 అవర్స్ అలాగ బాగా ఆరబెట్టేసి ముక్కలన్నీ తీసుకుని ఒక బౌల్లో వేసుకొని అందులో ఏమేమి వేసుకోవాలి ఏంటి అన్నీ మీకు చూపించేస్తాను. నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుందన్నమాట. మామిడికాయలు ఇంకా రావట్లేదని చాలామంది అంటున్నారు. సో ఆ లోపు ఈ ఆవకాయ ట్రై చేసేసేయండి. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, అంటే మేము కొద్దిగానే తీసుకున్నాము. దానికి తగ్గట్టుగా మేము ఒక 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం అలా తీసుకున్నాం అనమాట. చూసారు కదా క్వాంటిటీ, బేషన్లో ఎన్నో లేవు ముక్కలు. అసలు టెస్ట్ చేద్దాము అని చెప్పేసి అత్త ట్రై చేసింది అనమాట. అండ్ ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఇందాక మనము వేయించుకొని పొడి చేసుకున్న ఆవాలు, మెంతుల పొడి వేసుకోవాలన్నమాట. అన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని అందులోనే దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి ఏంటి అంటే ఇందులోకి వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మన ఆప్షన్ అనమాట. అంటే కొంతమంది వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఇష్టపడతారు, అలాంటి వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇలాగ బాగా కలుపుకొని ఆయిల్ కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇందులోనే మనం ఏం చేయాలంటే ఒక 4 నిమ్మకాయలు బాగా రసం చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ సరిపోతే మళ్ళీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కలకి అన్నీ ఉప్పు, కారం, ఆయిల్, అదేంటిది ఆవపిండి అన్నీ బాగా కలపాలన్నమాట. అన్నీ బాగా కలిస్తేనే కదండి టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరకాయల సంగతి ఏంటో చూద్దాం. పచ్చిమిరకాయలు ఇందాక ఆరబెట్టేసుకున్నాం కదా, అవి ఇలాగా చీలికల్లాగా పిన్నిస్తే అలాగా గీసుకోవాలన్నమాట. ఇది ఎందుకు అంటారా, పచ్చిమిరకాయలు మరి బాగా కారంగా ఉంటాయి కదా. సో ఆ లోప ఇవన్నీ వెళ్ళి ఈ ఆయిల్ ఇవన్నీ వెళ్ళి అందులోనే కారం తగ్గుద్ది అనమాట. లేతగా ఉన్న పచ్చిమిరకాయలైనా వేసుకోవచ్చు, మెయిన్ లేతగా ఉన్నవి వేసుకోండి. బాగా కారంగా ఉన్నవి వేసుకుంటే గోబ అదిరిపోద్ది మనకి. సో ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత అందులోనే ఈ ఆవపిండి, మెంతిపిండి పొడి వేసుకోవాలి. ఇందులోనే సేమ్ ఉప్పు, కారం అన్నీ కూడా చూసారా చాలా కొద్దిగా మేము పెట్టుకున్నాము. అంటే టేస్ట్ అలా ఉండదు చూడడం కోసమే. అందుకని అన్నీ మా అత్తయ్య గారు దానికి సరిపడగానే క్వాంటిటీ వేస్తున్నారనమాట. అంటే 1.5 స్పూను అలాగా. దీనికైతే 1.5 స్పూన్ వేస్తారు, అవి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 స్పూన్స్ వేశారు. ఇవన్నీ ఇలా వేసేసుకొని ఇప్పుడు కారం వేసాం కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఉప్పు కారం లేకుండా ఆవకాయ ఉంటుందా? ఉండదు కదా. వేసేసాము. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలన్నమాట. దొండకాయ క్యారెట్ ఊరగాయ అయితే కొంచెం ఒక 2 డేస్లో నానిపోయింది, బాగా అయిపోయింది. కానీ పచ్చిమిరకాయ ఊరగాయ మటుకు ఒక 3-4 డేస్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ పచ్చిమిరకాయలు బాగా ఆయిల్లో నాని బాగా టేస్టీగా ఉండడానికి. సో ఒక 3-4 డేస్ వెయిట్ చేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇందులో కూడా సరిపడా ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. నేను చెప్పాను కదా ఇందాక నిమ్మకాయల రసం తీసుకోవాలని. ఒక 2-3 నిమ్మకాయలు తీసుకొని దాన్ని బాగా రసం తీసుకొని అందులో కొంచెం ఇందులో కొంచెం 2 పచ్చళ్ళలోనూ
నిమ్మరసం వేసుకోవాలన్నమాట. బాగా జాగ్రత్తగా తీసుకోవాలి, లేదు అనుకోండి చేదు వచ్చేస్తుంది నిమ్మరసం అనేది. మేము ఇలా డైరెక్ట్గానే పిండేసాము. మళ్ళీ చేతితో పిండామనుకోండి చేదు వచ్చేస్తుంది కదా, అందుకని మేము అలా ఏమీ ఇంకా ట్రై చేయలేదు. ఇలా చెక్కదాంతోనే పిండేసాం అనమాట. నేను ఇందాక చెప్పాను కదండి వెల్లుల్లిపాయలని, కానీ పచ్చిమిరపకాయ ఆవకాయల మటుకు ఖచ్చితంగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ నిమ్మరసం వేసాక ఆ వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు అన్నీ ఒలిచేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ చూసారు కదండి, దీంట్లో నిజంగా అసలు ఎన్ని వెల్లుల్లిపాయలు వేసినా ఎంత టేస్టీగా ఉంది. ఎందుకంటే మరి ఆ కారం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ చాలా బాగుందన్నమాట. అన్ని వెల్లుల్లిపాయలు నేను ఇందులోనే వేసేసాను. అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 3-4 డేస్ పక్కన పెట్టుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి, అసలు అదిరిపోయింది అంతే. ఈ మామిడికాయ ఆవకాయ ఇవన్నీ ఎందుకండి, వీటన్నిటి ముందు ఈ రెండిటి ముందు వేస్ట్ తెలుసా. చూసారు కదా, ఇందాక మనం కలిపి పక్కన ఉంచుకున్నాం కదా, ఇందులో కూడా కొంచెం నిమ్మకాయ రసం వేసుకోవాలన్నమాట. ఇందులో ఆప్షనల్ అనమాట ఈ అదేంటి వెల్లుల్లిపాయలు అనేది. సో అంతేనండి, ఒక 1/2 అవర్ మనం కష్టపడితే 2 ఆవకాయలు మనకి రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎలా ఉన్నాయో నాకు చూసి కామెంట్స్ పెట్టండి.